అందరికీ నమస్కారం. ఆమె చేతిలో ఆయుధం లేదు. కానీ ధర్మం కోసం ఆఖరి వరకు నిలబడ్డ మహిళ. వాసవి తల్లి అగ్ని వంటి తత్వంతో పుట్టింది. వశిష్ఠ మహర్షుల ఆశీర్వాదంతో కన్యకా పరమేశ్వరిగా జన్మించింది. ఆమె చిన్నప్పటి నుంచే గుణవంతురాలు, శాంతి స్వరూపురాలు. ఆమె తల్లి కంటే ధైర్యంగా, తండ్రి కంటే నిగ్రహంగా కనిపించేది. ఒక రాజు ఈమె అందానికి మోహితుడై బలవంతంగా పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఆమె ధైర్యంగా చేసుకోను అన్నది నేరుగా. నా మనసుకు నచ్చని జీవితం ఎందుకు అన్నది ఆమె ప్రశ్న. ఆమె తల్లిదండ్రులు, కుటుంబం ఆమె వెనకాల నిలిచారు. తన గౌరవాన్ని, తన కుల గౌరవాన్ని కాపాడేందుకు ఆమె తన జీవితాన్ని అర్పించింది. గొంతెత్తకుండా గొప్పగా పోరాడింది. అగ్నిలో ప్రవేశించింది. కానీ కాలిపోలేదు. మన హృదయాల్లో దేవతగా నిలిచింది. వాసవి తల్లి త్యాగం నిశ్శబ్దంగా రాసిన చరిత్ర. అందరూ చూడలేదు కానీ చదువుకుంటున్నారు. ఆమె జీవితం మనకు ఒక మార్గం. ఈరోజు ఆమెలా నిలబడదాం. ఆమెలా ధైర్యంగా జీవిద్దాం. ఆమె యుద్ధం మాటల్లో లేదు, మౌనంలో ఉంది. వాసవి తల్లి ఒక దేవత కాదు, మన అందరిలో ఉండే ధైర్యానికి రూపం. ఆమె జీవితం అమ్మలా కాపాడే ఆదర్శం. ఈరోజు కేవలం ఆమెను పూజించవద్దు, ఆమెను అనుసరించుదాం. ఆమె కథ వింటే కన్నీళ్లు వస్తాయి, కానీ ఆమె ధైర్యం చూశాక వల్లు గగుర్పోతుంది. వాసవి తల్లి మాటల్లో కాదు, ఉదాహరణలో నిలిచే తల్లి. ఆమె జయంతి రోజున ఆమెలా జీవించాలనే సంకల్పమే ఆమెకు మనం చేసే నిజమైన నమస్కారం. ఓం తత్సత్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.